హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనం 30 మే 2024లో జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్లో మనము కంటెంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనం ఎంతో కష్టపడి మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర 3rd to 8th వరకు తెలుగు, మనకు సైన్స్, సోషల్ అండ్ సిడిపి కూడా క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం ఇప్పుడైతే తెలుగు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఎలా అడిగారు ఏంటిది అనేది తెలుసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శోభ అనే సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగా ఉన్న కవి పేరు. ఓకే, మనకు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి దేవులపల్లి రామానుజరావు. ఓకే, నేను ఇదంతా కూడా మనకు ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి వాటిని స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం రాసినటువంటి ఆ డాక్యుమెంటే. నేను ఇక్కడ మాత్రమే మీకు ఏంటిది, నేను ఇంత ట్రాన్స్పరెన్స్గా ఇక్కడ నేను చేసే ప్రతి ఒక్క పని ఎవడు చెప్పడు, నేను చెప్తున్నా. ఎందుకు అని అంటే మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ తీసేసినా నేను చెప్తున్నా. ఎందుకు, మనకు థింకింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఆడ ఏది రైట్ ఏది రాంగ్ ఉన్నా కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు అంతగా కొంచెం బుర్రకి ఎక్కదు అన్నట్టు. సో అట్లా. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మాతలకు మాత సకల సంపత్సమేత అన్న కవి ఎవరు? మనకు ఇది టెట్లో అడిగారు, డిఎస్సిలో కూడా అడిగారు. 2024 డిఎస్సి క్వశ్చన్ అండి ఇది. అంటే మనకు ఇది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గుర్రం జాస్వా. ఓకే, మనకు 7వ తరగతిలో 7వ లెసన్ శిల్పి. ఓకే, మనకు ముల్తాజ్ మహల్, తర్వాత మనకి ఇంకా బాపూజీ, ఇంకా మనకు ఖండకావ్యాలు రాసినటువంటి వ్యక్తి. సో ఇట్లా మనకు గుర్రం జాస్వా గురించి ఖచ్చితంగా 1 బిట్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ పల్లాదుర్గయ్య మీద ఒక బిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వితౌట్ దిస్ 2 మెంబర్స్ ఆ టెట్ పేపర్ అనేది నడవదు నాకు తెలిసిన ప్రకారం. మీరు చూడండి, ఖచ్చితంగా అన్ని టెట్ పేపర్లో మ్యాక్సిమం 90% వీళ్ళ పేరు అయితే ఉంటుంది. అంటే వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్ మాత్రం ఉంటుంది అని మనం గమనించవచ్చు. అలాగే సి నారాయణ రెడ్డి ఇక్కడ మనకు ఒక ఆప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. ఒకటి, మనకు ఇక్కడ అమ్మ పాఠం రాశారు కదా, దానికి సంబంధించినటువంటిది 3rd క్లాస్లో. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటిది, మనకు విశ్వాంబర సెకండ్, మన తెలుగులోని 2nd జ్ఞానపీఠ అవార్డు వచ్చింది విశ్వాంబర. అది ఎప్పుడు వచ్చింది విశ్వాంబరకు? మనకు చూసుకున్నట్లయితే 1988లో వచ్చింది. సో ఇట్లా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తున్నాం మేము. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రాయబోలు సుబ్బారావు గారి రచన ఏంటిది అని ఇచ్చారా? రచన కానిదని ఇచ్చిండు. అంటే మన రచన, ఇతని యొక్క రచనలు అన్నీ మనకు తెలిసి ఉండాలి. దాంట్లో తృణంకంకణం, తర్వాత రమ్యలోకం, వనమాల, పల్లవి, వీటిలలో ఏది కాదు అని ఇచ్చిండు. సో మనకు ఫస్ట్ 3 అనేవి అతని యొక్క రచనలే. సో మనకు లాస్ట్ అనేది పల్లవి అనేది అతని రచన కాదు. ఓకే, పల్లవి అనేది మరి ఎవరి రచన అనేది మీరు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ పత్రికను నడిపించింది ఎవరు? తెలంగాణ పత్రిక అనగానే మనకు రావాల్సింది వట్టికోట అల్వార స్వామి. ఓకే, మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి వట్టికోట అల్వార స్వామి. మేము కొంచెం మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాము. మీకు వింటే ఏమవుతుందంటే రేపు ఎప్పుడైనా కూడా ఈ క్వశ్చన్ కనబడ్డా కానీ మా యొక్క వాయిస్ అక్కడ మీకు వినబడుతుంది. అరే ఫలానా చెప్పిండు, సో ఇది రైట్ ఆన్సర్, ఇది పెట్టేసి వద్దాం 1 మార్క్ వస్తుంది అని అనుకుంటారు. సో మనకు అర్థాలు, అలాగే మనకు నానార్థాలు, అలాగే మనకు పర్యాయ పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా డిఎస్సి అలాగే మనకు టెట్లో మారుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినవి కూడా మనము కొన్ని దాంట్లలో చెప్పడం జరిగింది 6వ తరగతి నుండి. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మన ఛానల్లో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ప్లేలిస్ట్లు అన్నీ కూడా సీరియల్గా అమర్చడం జరిగింది. మీరు చూడాలి. మీరు చూసినట్లయితేనే ఆ ఛానల్లో వెళ్ళాలి. అది మనకి యూస్ఫుల్ అనిపిస్తుందా అనేది చూడాలి. ఓకే, మనం ఇక్కడ చూసుకుందాం. అనీషం అనే పదానికి అర్థం ఏమిటి? ఒకప్పుడు, అప్పుడప్పుడు, ఎల్లప్పుడు, ఏంటిది, ఎప్పుడైనా.
మనకు దీనికి ఆన్సర్ ఎట్లా అనేది తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నేను చదవలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే అనీషం. అనీషం అంటే ఏంటిది? ఒక ఒక చిన్న ట్రిక్ తోటి చెప్తున్నాను, కోడ్ లాగా అనుకోండి. అనీషం అంటే అనంతం అనుకోండి. అనీషం అనంతం. అనంతం అంటే ఏంటిది? ఎల్లప్పుడూ. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటిది? ఎల్లప్పుడు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రిక్ నేను పెట్టుకున్నా, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఓకే, మీకు లేదు బాలేదు అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా మీ ఇష్టం. మైనాస. మైనాస అంటే అర్థం ఏంటిది? మనకు మనసు, తర్వాత మేని దురద, తర్వాత మది, తర్వాత మేను. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మైనాస. మైనాస అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మై అని ఉంది కదా, మీరు ఏం చేయాలి అంటే దీన్ని తీసుకోపోయి ఏం చేయాలి? ఇట్లా పెట్టేయాలి. ఓకే, మరి ఇక్కడ మేను అనేది కూడా ఉంది కదా అని అనుకుంటే మనకు దురద. దురద అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది రైట్ ఆన్సర్. మనకు సెకండ్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత పడియా. పడియా అంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి అర్థం ఏంటిది అని ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం. మనకు మీరు మైనాస అనేది దురద, ఖాళీ దురద అని కూడా పెట్టుకున్నా కూడా ఇనఫ్. ఓకే, నెక్స్ట్ మనకు పడియా అంటే పడుట, పడగ, మడుగు, నుదురు. ఓకే, మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మడుగు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. దుర్దురం అనే పదానికి పర్యాయ పదాలు చూద్దాం. ఇక్కడ కప్ప, మండుకం, తర్వాత దుర్దినం, తర్వాత దుర్జనం, తర్వాత మండుకం, తర్వాత మార్జలం. ఇంకొకటి చూసుకున్నట్లయితే మండుకం, బల్లుకం. ఓకే, మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కప్ప, తర్వాత మండుకం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మనకు కారు. కారు మబ్బుల నుండి వచ్చినాడు అని అంటారు కదా. ఓకే, ఉదయించే సూర్యుడు. కారు మబ్బుల నుండి ఉదయించే సూర్యుడు అని మనం మగధీర సినిమాలో చూస్తాం కదా. అది కారు మబ్బులు అంటే ఏంటి? నల్లటి మబ్బులు. ఓకే ఓకే, దానికి నల్లటి మబ్బులకి ఏంటిది? కారు అనే పదానికి నానార్థాలు. అంటే ఇంకా వచ్చేటువంటి అర్థాలు ఏంటి? ఇక్కడ కారు, కారం. కారం వచ్చింది కదా అంటే ఇది కాదు. తర్వాత నలుపు, తర్వాత మబ్బు. ఇప్పుడు మబ్బు అన్నాం మనం, దాని కలర్ వివరించాలి అన్నాం, కానీ మబ్బు అన్నామా? లేదు. సో ఇది కూడా కాదు. ఆకాశం, మబ్బు. ఇక్కడ నలుపు ఉందా? లేదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కాలం, నలుపు. ఇంకొకటి మీకు ఇంటిమేషన్ ఏంటిదంటే మన యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మనకు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి మేము బిట్స్ అనేవి పెడుతున్నాము, మీమ్స్ కూడా చేస్తున్నాము. ఎడ్యుకేషనల్ మీమ్స్ లర్నర్ జోన్ అని కొట్టండి, మీకు వస్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కానటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తక్షణమే జాయిన్ అవ్వండి. రోజు న్యూస్ పేపర్ క్లిప్స్ పంపిస్తున్నాము, మీకు ఎంతగానో రేపు రాబోయేటువంటి డిఎస్సిలో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకు అవ్వాల్సిందే అంటున్నానంటే ప్రతి హాఫ్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో హాఫ్ మార్కే అనేది మన లైఫ్నే డిసైడ్ చేస్తుంది. సో వచ్చేయండి, మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, మనకు మూవీ నాలెడ్జ్కి బేస్డ్కి సంబంధించినటువంటి క్లిప్స్ కూడా పెడుతున్నాం. అరే వీడేం పనికి లేక పెడతాడు, పనికి అన్ని మనకు ఎందుకు అని అనుకుంటావు, కానీ దట్స్ నాట్ గుడ్ అండి. ఎందుకు అంటే అది మంచిది కాదు. మీ ఆలోచన ఎట్లా అంటానంటే ఆ మూవీస్లో నుండి కూడా మనం నేర్చుకునేటివి ఉన్నాయి, నేర్చుకోవాలి. మనం అన్నీ కూడా ట్రెడిషనల్గానే నేర్చుకుంటా అని కాదు, మూవీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది రజాకార్ సినిమాలో మనము అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బోరింగ్ అనుకోకండి. మనకు ఏంటిది ఇండిపెండెన్స్ డ్రాఫ్ట్ యాక్ట్ అని 7 ఉంటుంది. ఆ 7 ప్రకారం ఏం చేయాలి? మనకు ఏవైతే నిజాంకి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా సంస్థానాలు ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ కూడా హిందుస్థాన్లో కలపాలి. అది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. హిందుస్థాన్లో కలపాలి అని అంటే దేని ప్రకారం కలపాలి? ఇండియన్ ఇండిపెండెన్స్ డ్రాఫ్ట్ యాక్ట్ 7 ప్రకారం. సో ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది? బుక్లో చదివితే తెలుస్తుంది. బట్ ఒక ఏంటిది మనకు ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. సో మీరు రావాలి. మీరు ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని సోదిగాడనుకుంటే వదిలేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాఠం అందరూ చదువుకొని రండి. పాఠం అందరూ చదువుకొని రండి. ఈ వాక్యం దేనికి సంబంధించింది? ఓకే, నిశ్చయార్థకం, తర్వాత మనకు విద్యార్థకం, తర్వాత తదార్మార్థకం, తర్వాత సందేహార్థం. ఇక్కడ మనకు ఏంటిది? చదువుకొని రండి. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆర్డర్ ఇస్తున్నాడు. సో విద్యార్థకం. ఓకే,
విద్యార్థకం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది మనకు ఏకాదేశం అనగా ఒక వర్ణ నుండి ఉండగా మరో వర్ణం రావడం, అంటే ఒక వర్ణం ఉంటుంది మళ్ళీ ఇంకో వర్ణం రావడం. రెండవది ఏంటిది, రెండు వర్ణాల స్థానంలో వాటికి బదులుగా ఒకటే వర్ణం రావడం, రెండు బదులుగా ఒకటే ఉంటాడనమాట. నెక్స్ట్ ఒకే వర్ణం ఉండడం, అదొకటి. నెక్స్ట్ మళ్ళీ ఒక వర్ణ స్థానంలో మరో వర్ణం రావడం. నేను మీకు చెప్తా అంటే క్వశ్చను మీరు కూడా రికాప్చులేషన్ చేసుకోవాలి, రివిజన్ లెక్క అనుకోండి. ఓకే, ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను చెప్తుంటూ పోతున్నా కదా, క్వశ్చన్ రాగానే మీరు వీడియో పాజ్ చేసి ఆ ఏకాదేశం అనగా ఒకసారి మీరంతా చదువుకొని ఒక చిన్న పేపర్ తీసుకోవాలి. 1 ఏంటిది ఫస్ట్ ఆన్సర్, రెండోది ఏంటిది 4, మూడోది ఏంటిది 2. ఓకే, ఇట్లా అనుకోండి. నేను 10-15 క్వశ్చన్స్ చెప్తా కదా ఒక వీడియోలో, లాస్ట్కు నేను చెప్తా కదా, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది 2 అనుకోండి. సో ఇది రాంగ్ అయింది, దీనికి 4 రైట్, దీనికి 2 రైట్. ఇట్లా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అనేది మీరు కూడా చూసుకోవాలి. అది టైం వేస్ట్ అవుతుంది అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. మనం కంటెంట్కి ఎవడైతే టైం ఇస్తాడో వానికే కంటెంట్ వస్తుంది. ఓకే, తర్వాత విరుక్త టకార సంధి కానిది ఇచ్చిండు అంటే 3 అయినది. ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టకార అంటే ఇగో ఇట్లా ఠా అనేటువంటి ఠా అలాగే ఠా ఒత్తు ఉంటే అది ఏంటిది ద్విరుక్త టకార సంధి. అంటే ఇక్కడ ఏంటి, చిట్ట చివర, పట్ట పగలు, అప్పు డప్పుడు అప్పుడప్పుడు, తర్వాత తుట్ట తుదుకు ఏంటిది తుదకు అంటే ఏంటిది, ఇక్కడ టా ఉంది, ఇక్కడ టా ఉంది, ఇక్కడ టా ఉంది, లేనిది ఇక్కడ టాకు టా ఒత్తి ఇక్కడే లేదు కదా. సో ఇది రైట్ ఆన్సర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. లెక్కకు రాని కోరికల రీతులలో బడి మానవుంటుండుల్ అంటే ఏంటిది, దీనికి మనకు కొంచెం డిఫికల్ట్ ఇది, కానీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం విభజన అనేది చేసుకోవాలి. అట్లా మనకు 20 వచ్చిందా 21 వచ్చిందా అట్లా చేసుకోవాలి. సో దీనికి రైట్ ఆన్సర్ ఉత్పల మాల. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. హా గణంలో ఉండే లఘు గురువులను గుర్తించండి. ఇది ఒకటి మీకు వదిలేస్తున్నాను, దీనికి ఆన్సర్ మీరే కనుక్కోండి. ఓకే, ఇది అయితే మీరు కనుక్కోండి. ఎందుకు ఒక ఆన్సర్ ఇస్తున్నాను అంటే మీకు కూడా ఒక హోంవర్క్ లాగా అనుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలాగే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేషెన్సే వాళ్ళని కాపాడుతుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ కూడా చెక్ చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే మాకు ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.